తెలంగాణ రైతు సంఘం ఏఐకేఎస్ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రెండు సంఘాల ఆధ్వర్యంలో అమరచింత మండలంలోని ధర్మపూర్ గ్రామంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ గ్రామంలో ప్రజా సమస్యలపైన రెండు సంఘాల ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడం అనేటువంటి జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ధర్మపూర్ గేటు నుండి గ్రామంలోకి ఆర్ఎంబి రోడ్డు వెంటనే ప్రారంభించాలని చెప్పేసి కూడా ప్రధానమైనటువంటి డిమాండు. ఈ గ్రామంలో దాదాపు 8 వార్డులు ఈ గ్రామంలో ఉన్నాయి. ప్రజలంతా కూడా రోజువారీగా కూడా వాళ్ళ నిత్య అవసరాల కోసం అమరచింత పట్టణానికి రావాల్సింది ఉంది. కాబట్టి రోడ్డు లేక ఆటోలు తిరగక ఆ దాన్ని వెంటనే రోడ్డుని వేసి ఆర్టీసీ బస్సు కూడా గ్రామంలోకి వచ్చేటట్లు ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వ ఆఫీసర్ల దృష్టికి మేము తీసుకొస్తా ఉన్నాం. అట్లాగే గ్రామంలో 8 వార్డులలో ఎక్కడైతే వీధి లైట్లు లేవో వీధి లైట్లు వేయాలని చెప్పి దోమల బెడద అట్లాగే బ్లీచింగ్ పౌడర్ కూడా రెగ్యులర్గా వేయాలని చెప్పి గ్రామం నుండి చంద్రగట్టు వెళ్ళేటటువంటి దారిలోని కూడా అది కూడా సీసీ రోడ్డు వేయాలని చెప్పి అట్లాగే భూత్పూర్ రిజర్వాయర్ నుండి ఈ గ్రామంలోకి ఉన్నటువంటి రైతులకందరూ కూడా పంట పొలాలకు నీళ్ళు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాల్వలు తోగి పెట్టిండ్రు, అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఈ గ్రామానికి రిజర్వాయర్ నుండి వాటర్ కూడా రాక కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి రిజర్వాయర్ నుండి కూడా పంట పొలాలకు నీళ్లు అందించాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రజా సమస్యలు ఈ గ్రామంలో స్థానికంగా పంచాయత్ సెక్రటరీ గారికి కూడా ఈ సమస్యలపైన సార్కి ఇప్పుడే పంచాయతీ ఆఫీసులో కూర్చొని మాట్లాడడం అనేటువంటిది జరిగింది. స్థానికంగా సారు పరిధిలో ఉన్నటువంటి సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తానని చెప్పి కూడా సారు మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ గ్రామంలో కబడ్డీ ఆడేటటువంటి క్రీడాకారులు కూడా ఈ గ్రామంలో ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రభుత్వ భూముల్లో వాళ్ళకు క్రీడాకారులకు క్రీడలు ఆడేటటువంటి కోసం ఆ స్థలాన్ని కూడా ప్రభుత్వం నుండి కొనుగోలు చేసి ఆ క్రీడాకారులను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తూ ఇప్పటికే పంచాయత్ సెక్రటరీల ఆధీనంలో పంచాయతీ ఆఫీసులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామాల్లో పలు సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ రైతు సంఘం ఏఐకేఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రైతు సంఘం అట్లాగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్మాపూర్ సమస్యలపైన 2 రోజుల క్రితం గ్రామంలో 8 వార్డులో ఉన్నటువంటి ప్రధాన సమస్యల మీద అధ్యయనం చేయడం జరిగింది. అందులో వచ్చింది ఏంటంటే ప్రధానంగా స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయినప్పటికి కూడా ధర్మాపురానికి ఏదో అంబులెన్సు ఆటోలు ఆర్టీసీ బస్సులు రానటువంటి దుర్భర పరిస్థితులు ఈ గ్రామంలో ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్లకు కూడా ఇటువంటి సౌకర్యం లేకపోవడం అనేది దుర్మార్గమైంది. గతంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు ఆ గ్రామంలో కూడా లైట్లు లేవు, ఏం లేకుంటే ఆమె పేరు ప్రకటనతో సెంట్రల్ గవర్నమెంట్ ఆ మేఘాల మీద ఆ ఊరిని అభివృద్ధి చేసింది. అటువంటి పరిస్థితి ఈరోజు ధర్మాపురానికి ఉంది. ఏ గర్భిణీ స్త్రీ ఏదైనా డెలివరీ వచ్చినా అత్యవసరం వచ్చినా ఓ అంబులెన్స్ కానీ ఆటో కానీ ఆర్టీసీ బస్సు లేని వల్ల రవాణా స్తంభించిపోతూ ఉంది. అట్లాగే ఎస్సీ ఎస్టీ కాలనీలో ఉపాధి హామీ ద్వారా ఎన్ఆర్జీఎస్కి 8 లక్షలు ఈ గ్రామానికి మంజూరైందని చెప్పి సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ వెంటనే పనులు చేయాలి. ఈ నెల 31 వరకు కానీ ఆ పనులు చేయకపోతే వచ్చినటువంటి నిధులల్లో కూడా వెనక్కిపోయి ఈ గ్రామ అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది. కాబట్టి అన్ని కాలంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు, పాగింగ్, దోమల బెడద కూడా ఎక్కువ వస్తుంది ఎండాకాలం. కాబట్టి పాగింగ్ చేయాలని చెప్పి ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఏడాది పాటు నిర్వహించకపోవడం పట్ల సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే బడ్జెట్ ఈరోజు రిటర్న్ పోతూ ఉంది. పల్లెలలో కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, పాలన గాడి తప్పుతూ ఉంది. కాబట్టి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించి ఈ 2 కోట్ల రూపాయలు ఏదైతే ధర్మాపురం బీటీ రోడ్ శాంక్షన్ అయిందో వాటిని కాంట్రాక్టర్ త్వరగా వెంటనే పనులు ప్రారంభిస్తే ఈ గ్రామం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుంది. కాబట్టి వెంటనే ఆ కాంట్రాక్టర్ కూడా పనులు ప్రారంభించాలని చెప్పి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంకి డిమాండ్ చేసి గ్రామ సమస్యలు కూడా పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.